హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు కూరగాయ పెట్టుకుందాము. క్లాత్తో బాగా తుడుచుకొని పెట్టుకొని ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలు చేసుకున్నాక చూపిస్తాను. మామిడికాయలని ఇలా చిన్న చిన్న ఒప్పులుగా కట్ చేసుకోవాలండి. కొలతలతో చెప్తాను మీకు. ఇది ఆవకాయ. ఇప్పుడు మనము ఆ ముక్కల్ని కొలుద్దామండి. ఈ గిన్నెతో కొలుద్దాము. 1 ఈ గిన్నెతో 5 అండి. 5 గిన్నెలకు ఒక గిన్నె కారాన్ని వేసుకుందామండి. కారాన్ని వేసుకొని కలుపుకోవాలి. అలాగే అదే గిన్నెతో 3/4 సాల్ట్ వేయాలండి. ఆవాలను వేయించి పొడి చేసుకున్నానండి. ఇది ఆవ పొడి 1.5 స్పూన్ వేసుకోవాలండి. అలాగే మెంతి పొడి వేసుకోవాలండి. మెంతి పొడి 3/4 వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మంచిగా కలిపేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మనము ఆవకాయ తాలింపు వేసుకుందామండి. మనం ఏ గిన్నెతో అయితే ఉప్పుని కారాన్ని కొలిసామో అదే గిన్నెతో గిన్నెడు ఆయిల్ వేసుకోవాలండి తాలింపుకు. ఆయిల్ వేడెక్కిందండి. ఊరగాయకు పల్లి నూనె తీసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకుందామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకుందామండి. మనం వెల్లిపాయ వేసుకొని దించేద్దామండి తాలింపుకు. నూనె చల్లారిందండి, తాలింపు నూనె. ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో పోసి కలుపుకుందామండి. ఊరగాయ నిన్న కలిపి పెట్టాము కదండి. ఒకరోజు తర్వాత మనం తెల్లారి చూద్దాము ఎలా ఊరిందో చూద్దాము. చూడండి, నిన్న ఆయిల్ కనిపించలేదు కదా, ఇది ఎలా అయిందో చూడండి. గుమగుమలాడే చిట్టి ఆవకాయ రెడీ.